ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగిన నామములో మీకును మీ కుటుంబానికి ప్రభు పేట సర్వశుభాలు తెలియజేస్తుంటున్నాను. దేవాది దేవుడు నేటి వరకు మనందరినీ సజీవులుగా ఉంచి రీతిగా కాపాడినందుకు ఆ దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ప్రదోన్ బిడ్లరా, చాలామంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ సమస్య ఏదైనా, మీ కుటుంబ సమస్య ఏదైనా సరే వెంటనే మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా మీరు బలపరచబడతా ఉంటే తప్పక సహకరించండి. ఒక స్లాట్ అయినా తప్పకుండా మీరు సహకరించండి. ఇదిగో అనేక మంది నశించిపోతున్న ఆత్మలకు టీవీ ప్రసంగం ద్వారా వారి జీవితాల్లో వెలుగు ప్రసాదించడానికి మీరు కూడా మీ సహాయాన్ని అందించండి. దేవుడు తప్పకుండా మిమ్మును మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే దేవుని లెక్క. చెప్తారండి, దేవుని లెక్క. మానవునికి అనేకమైన లెక్కలు ఉన్నాయండి. ఈరోజు భూమి మీద మానవుడు లెక్క అంటే లెక్క ఏంటి తెలుసా? చెప్పడానికి కౌంట్. ఈరోజు అతని డబ్బులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అతనికి ఎప్పుడు ఆలోచన వస్తే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కౌంటింగ్ చేసుకుంటా ఉంటాడు. అదే రీతిగా దేవాది దేవుడు మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసుకున్నటువంటి దేవునికి కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్కను ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఆ లెక్క ఏంటో నువ్వు తెలుసుకో. ఆ లెక్కలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు చేసే ప్రతి పనికి దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉన్నావని జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి నడుచుకోవాలని ప్రభు పేరట నీకు తెలియజేస్తున్నాను. అందుకే సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చివరి మాటలు గన గమనిస్తే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయు దినమున అది మంచి క్రియనే గాని చెడ్డ క్రియనే గాని దేవుడు తీర్పులోనికి తీసుకొని వచ్చును అని వాక్యం కనబడ. అంటే మనము భూమి మీద చేసినటువంటి మంచి క్రియలు చెడ్డ క్రియలు అన్నిటినీ దేవుడు ఒకరోజు తీర్పులోకి తీసుకొని వస్తాడు. తీర్పులోకి ఎందుకు తీసుకొని వస్తాడు అంటే, ఇదిగో మనము ఈ భూమి మీదకి దేవుడు పంపినటువంటి పనిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదో దేవుడు ఖచ్చితంగా పరీక్షించి తెలుసుకొని దానికి తగినటువంటి క్రియల రూపముగా నీకు జీతము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో బ్రదర్ బిడ్డలారా. నీకున్నటువంటి డబ్బులు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నిటినీ కౌంటింగ్ మిషన్లో పెట్టి కౌంట్ చేస్తున్నావు కదా, దేవుడు కూడా అంతే. ఇదిగో తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని ఇదిగో భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద వచ్చి నుండి ఇదిగో మరలా చనిపోయేంత వరకు నువ్వు ఏ రకంగా ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏం చేసావో అన్నిటికీ ఒక లెక్క రాసి పెట్టాడు దేవుడు. ఇదిగో ఆరోగ్యవంతుని యొక్క గుండె నిమిషములకు 72 సార్లు కొట్టుకుంటున్న రీతిగా ఏ రీతిగా కౌంట్ చేస్తున్నాడు మనిషి. ఇదిగో ఎన్నిసార్లు నిమిషానికి మానవుని యొక్క కనుబొమ్మలు ఎన్నిసార్లు కన్ను మూసి కన్ను తెరుస్తున్నాడో ఆ రీతిగా లెక్క పెడుతున్నాడు. ఇదిగో మనకున్నటువంటి అప్డేట్ వాచెస్ ఉన్నాయి. ఈరోజు ఒక రోజుకి 24 గంటల్లో ఎన్ని అడుగులు వేసావో ఆ అడుగులు కౌంట్ చేస్తుంది నీ వాచ్ కదా. ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో కౌంట్ చేస్తుంది నీ వాచ్ కదా. అదే రీతిగా దేవుడు కూడా నీకున్నటువంటి స్వల్పమైన జ్ఞానములో ఇంత టెక్నాలజీ కనుగొన్నావు కదా, మరి నిన్ను కన్నినటువంటి దేవుడు, నిన్ను తయారు చేసినటువంటి దేవునికి లెక్క లేకుండా ఉంటుందా? ఆ లెక్క ఉంది. ఆ గ్రంథపు చుట్టలో నీ లెక్క అంతా రాసి పెట్టాడు. ఆ లెక్క ఏంటో చూద్దాం. మొదటిగా యోబు గ్రంథము 14వ అధ్యాయం 5 గల మాటను మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయో పరిణామము నీవు వారికి నియమించి ఉన్నావు. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథంలో రాసినటువంటి చక్కటి మాట ఏంటంటే, మానవునికి ఆయుష్కాలముకు పరిమితి కలదు. మానవుని యొక్క ఆయుష్కాలానికి ఒక సర్కిల్, ఒక బౌండ్ అనేటువంటిది ఉంది. ఎంతకాలం బ్రతుకుతావు? మానవుని యొక్క జీవితం ఎంత గొప్పదో చూడండి. ఎంతగా బ్రతుకుతున్నాడంటే చూడండి, భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరంటే మెతుషెల్లా. 989 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అయితే కాలక్రమేణా మనుషుల ఆయుష్కాలం ఏమైపోయిందంటే, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఇదిగో మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్నెడలా 80 సంవత్సరాలే అంటున్నాడు. మరి కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఏమంటే తెలుసా, మానవుని యొక్క జీవితం గడ్డి వంటిదంట, గడ్డి పువ్వు వంటిది. ఎంతగా పచ్చగా ఉంటుందో సాయంకాలికి ఎండిపోతుందో మానవుని జీవితం అలా ఉందంట. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది, దుమ్ము వంటిది, ధూళి వంటిది, విసిరి వెళ్ళి గాలి వంటిది, ఆవిరి వంటిది అంటున్నాడు. అయ్యో, మానవుని యొక్క ఆయుష్కాలం ఎప్పుడు ఎక్కడ నీ గుండె ఆగిపోతుందో, ఎక్కడ నువ్వు చనిపోతావో నీకు తెలియదు. నీకంటూ ఒక ఆయుష్కాలం, నీకంటూ ఒక లెక్కలు దేవుడు రాసి పెట్టాడు. అందుకే దావీదు భక్తుడు
భక్తుడు అంటాడు, అయ్యా తల్లి గర్భమున రూపింపబడక మునిపే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు భక్తుడు కీర్తన కదా 139వ అధ్యాయంలో అంటున్నాడు, అయ్యా నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవాగ్రంథంలో నా దినములు లెక్కించబడ్డాయి. అంటే ఎన్ని రోజులు బ్రతుకుతావు, ఎన్ని నిమిషాలు బ్రతుకుతావు, ఎన్ని గంటలు బ్రతుకుతావో దేవుడు ఒక లెక్క రాసేసాడండి. అంటే దేవునికి ఒక లెక్క ఉంది, నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావో ఆ లెక్క దేవుడు రాసేసాడు. ఇదిగో వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం గమనిస్తే అక్కడ కూడా రాశాడు, చదువుదామండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనసును సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఏమని, నీకంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. ఎంతకాలం బ్రతుకుతావో, ఎన్ని దినాలు బ్రతుకుతావో ఒక నిర్ణయ కాలం ఉంది. ఈ కాలాన్ని దాటి నువ్వు బ్రతకలేవు. నువ్వు అనుకోవచ్చు రేపు మర్నాడు లేకపోతే 2030 సంవత్సరంలో ఏం చేస్తానో, లేకపోతే 2040 నా విజన్ ఇది, నా కథ ఇది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా, నీవు రేపుంటావో, ఈరోజే ఉంటావో, ఈ నిమిషానికి పోతావో, ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. దేవుడు ఒక లెక్క రాశాడు. తల్లి గర్భములో నియమింపబడినకు మునిపే, అంటే తల్లి గర్భములో రక్తపు గడ్డగా నువ్వు పడక మునిపే జీవాగ్రంథంలో ఆయన రాశాడంట. నువ్వు ఎన్ని దినాల్లో బ్రతుకుతావు, ఎన్ని దినాల్లో చనిపోతావో దేవుడు ఒక లెక్క రాశాడు. ఆయనకు ఒక లెక్క ఉంది. నువ్వు రాస్తావు కదా లెక్క. ఇదిగో 500 కాగితాలు ఇన్ని ఉన్నాయి, 200 కాగితములు ఇన్ని ఉన్నాయి, 100 నోట్లు ఇన్ని ఉన్నాయి, ఇదిగో 50 ఉన్నాయి, 10 ఇన్ని ఉన్నాయి, 20 ఇన్ని ఉన్నాయి, 5 రూపాయల కాయిన్స్ ఇన్ని ఉన్నాయి, 10 రూపాయల కాయిన్స్ ఇన్ని ఉన్నాయి, 20 రూపాయల కాయిన్స్ ఇన్ని ఉన్నాయని రాస్తావు కదా, లెక్క ఉంది కదా నీకు. ఆ లెక్క ఎంత క్లారిటీగా రాసుకుంటావో దేవుడు కూడా జీవాగ్రంథంలో రాస్తున్నాడు ఆయన లెక్కలో అంటున్నాడు, నీ బ్రతుకు దినములు ఆయుష్కాలము కొద్ది దినాలే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది నీ బ్రతుకు. ఎప్పుడు నీ లెక్క భూమి మీద ముగిస్తుందో, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు. జాగ్రత్త, నీ దినాలు బహు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడే సృష్టికర్తను స్మరణ చేసుకో. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకొని ఇప్పుడే ప్రభు కొరకు ఇష్టకరంగా బ్రతుకు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, ప్రభు కొరకు బ్రతకగలుగుతావు. చూడండి మరొక మాటను కూడా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 16 మాటను చూద్దాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు మన అడుగులను లెక్క పెడతారంట. ఎన్ని అడుగులు లెక్క పెడతారో చూడండి. నువ్వు ఏ రీతిగా నీ మొబైల్లో, నీ స్మార్ట్ వాచ్లో ఏ రీతిగా ఎన్ని క్యాలరీస్, గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సో డయాలసిస్ పేషెంట్స్, లేకపోతే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, రకరకాలైనటువంటి వ్యక్తులు, ఇదిగో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు, హెల్త్ని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి వారు ఏం చేస్తారంటే గ్రౌండ్లోనో, లేకపోతే రోడ్డు మీదనో, లేకపోతే అపార్ట్మెంట్లోనో, ఇంటి దగ్గరనో, లేకపోతే స్ట్రీట్లోనో ఎక్కడో ఒక చోట వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అడుగులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అయ్యో ఇన్ని అడుగులని. దేవుడు కూడా నీ అడుగులు లెక్క పెట్టాడు. ఎన్ని అడుగులు దేవుని మందిరంలో పడ్డాయి, ఎన్నిసార్లు నీ అడుగులు మొక్కాల నుంచి ప్రార్థన చేసేది దేవుడు లెక్క పెడతాడు. నీ అడుగులు త్రాగుడు పోతేటువంటి షాపుల దగ్గరికి వెళ్ళారు, సినిమాల దగ్గరికి వెళ్ళావు, షికార్లకు వెళ్ళావు, పార్కుకి వెళ్ళావు, పెళ్ళిళ్ళకి వెళ్ళావు, పరాంటాలకు వెళ్ళావు, అన్ని చోటుకి వెళ్ళారు. కానీ దేవుని దగ్గరికి ఒక్క అడుగు కూడా వేయలేదండి, ఒక్క అడుగు వేయలేదు. కానీ పరలోకములో నుంచి దేవుడు ఆ అడుగును విడిచిపెట్టి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. భూమి పాదపీఠం అనేటువంటి ఆ దేవుడు ఇదిగో ఆయన అడుగు తీసి ఎక్కడ పెట్టాడంటే భూమి మీద అడుగు పెట్టాడు, నీ కొరకు అడుగు పెట్టాడు. ఆయన అడుగులు భూమి మీద పెడితే నీ అడుగులు ఎక్కడున్నాయంటే మద్యం దుకాణాల దగ్గర ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర ఉన్నాయి నీ అడుగులు, పాపం చేసే అడుగుల దగ్గర ఉన్నాయి, తిరుగుబోతు వాళ్ళ దగ్గర ఉన్నాయి, భయంకరమైన పాపం చేసే వాళ్ళ దగ్గర నీ అడుగులు ఉన్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయి, నీ అడుగులకు పాపమును లెక్క పెట్టే దేవుడు ఉన్నాడు. జాగ్రత్త, నీ అడుగులలో నీ పాదమును చిక్కకోకుండా చూసుకో. నీ అడుగులు స్థిరపరచబడతాయి. దేవుని దగ్గర నువ్వు అడుగు పెడితే, దేవుని దగ్గర అడుగు పెట్టు, దేవుని మందిరంలో అడుగు పెట్టు. నీ పాదములు దేవుని మందిరంలో అడుగు పెట్టడం నువ్వు జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు దీవించబడతావు. మొదటిది మన ఆయుష్కాలము లెక్క పెట్టాడు, రెండోది మన అడుగులు లెక్క పెట్టాడు. చూడండి మరొక మాటను కూడా చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8 మాట, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే ఈరోజు మన కన్నీళ్లు దేవుని యొక్క బుడ్డిలో దాచబడుతున్నాయి. ఎవరైనా బుడ్డిలో అత్తరును దాచుకుంటారు, నూనెను దాచుకుంటారు, లేకపోతే విలువైనటువంటి దాన్ని ఎవరైనా దాచుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమి దాచబడుతున్నాయి అంటే మన కన్నీళ్లు దేవుని యొక్క బుడ్డిలో దాచబడుతున్నాయి. ఎందుకు దాచబడుతున్నాయి అంటే కన్నీళ్లు, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు జవాబును అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయితే రెండో విషయం ఏంటో తెలుసా, నీవు ఎవరి ద్వారా అయినా, నీ ద్వారా ఎవరైనా కన్నీళ్లు పెడితే ఆ కన్నీటికి అన్నిటికీ నువ్వే జవాబుదారి అవుతావు.
దానికి కూడా లెక్క ఉంది. నీ కన్నీళ్ళ ద్వారా నీ భార్య ఏడ్చి బాధ పెడుతుందా, దానికి లెక్క నువ్వే. భర్త జాగ్రత్త. భార్య తల్లి, నీవు నీ భర్తను ఏడిపిస్తున్నావా, దానికి కూడా ఒక లెక్క ఉంది. ఇదిగో తల్లిదండ్రులారా, మీ పిల్లలను బాధ పెడుతున్నారా, దానికి కూడా ఒక లెక్క ఉంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంతమంది బిడ్డలు పాపములో, శాపములో, అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్నారు తెలుసా? వారి ఆయుష్కాలం ఎంత దౌర్భాగ్యముగా ఉందో తెలుసా? చనిపోతే చచ్చిపోతాంలేండి, ఏదో ప్రాణం ఉంటే ఏంట, పోతే ఏంట అంటారు. లేకపోతే చూడండి, నా అడుగులు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేనేం చేస్తున్నానో, ఎక్కడికి పోతున్నానో ఎవరికి తెలియదు అంటారు. కానీ కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 139 3వ అధ్యాయం, అయ్యా ఇదిగో నేను కూర్చున్నటయు, నేను లేచుటయు, నేను మాట్లాడటయు, అయ్యా నేను చేసే సమస్తమైన పని నువ్వు ఎరిగినటువంటి దేవుడు నాయనా. అయ్యా నేను ఆకాశంకి ఎక్కిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో దాక్కున్నాను అక్కడే ఉన్నావు నాయనా. నేను నిన్ను కాదని ఎక్కడికి పోతాను ప్రభువా, నేను ఏం చేస్తాను ప్రభువా అని దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభుకి దూరమై ఏం సాధిస్తావు? దేవుడు లెక్క పెడుతున్నాడు, నీ దినాలు లెక్క పెడుతున్నాడు, నీ అడుగులు లెక్క పెడుతున్నాడు, నువ్వు ఏడ్చే ప్రతి కన్నీళ్లను దేవుడు లెక్క పెడుతున్నాడు. ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తన బుడ్డిలో దాస్తాడు. ఎందుకు తెలుసా? ఆ కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఉండడాన్ని బట్టి నువ్వు కార్చిన ప్రతి కన్నీటి యథార్థవంతమైందైతే, దేవుని కొరకైతే, నీ భార్య కొరకైతే, నీ పిల్లల కొరకైతే, నీ భర్త కొరకైతే, నీ సంఘము కోసమైతే నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు అన్నిటికీ దేవుడు జవాబిస్తాడండి. హల్లెలూయా. ఆ లెక్క ఉందని జ్ఞాపకం చేసుకో. నీ కన్నీళ్ళు ఎప్పుడు కూడా తొలగిపోవు. నువ్వు ఏడుస్తున్నావు, ఇట్టి పరిచయం చూస్తున్నావేమో, నీ కన్నీళ్ళు ఇదిగో నీ కళ్ళలో గూడు కట్టుకొని పోయాయేమో, ఏడ్చలేక మూగబోయి ఉన్నావేమో, ఏడ్చాలన్నా కూడా ఏర్పు రావడం లేదు పాస్టర్ గారిని బాధపడదు. ఎంతోమంది ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు, అయ్యా ఏడ్చడానికి చెప్పుకోవడానికి కూడా ఎంతో బాధగా ఉందయ్యా, మా బాధ ఎవరికి చెప్పాలి, మా వేదన ఎవరికి చెప్పాలయ్యా, అయ్యా మమ్మల్ని ఎవరు ప్రేమించేవారు లేరు, అయ్యా మమ్మల్ని ఎవరు హక్కును చేర్చుకునేవారు లేరయ్యని ఎంతో వేదన పడేటువంటి వారయ్యా. ఆ ఫోన్లు వింటుంటే గుండె తరుక్కుపోతుందయ్యా, ఎంతో వేదన పడుతున్నారు. అమ్మా భయపడకు, అయ్యా భయపడకు, నీవు కాడుస్తున్నటువంటి ప్రతి కన్నీళ్ళు. ఒక ఆయన ఫోన్ చేసి ఎంతో, అన్న నేను ఇప్పుడు మాట్లాడలేనన్నా, తర్వాత మాట్లాడతానన్నా, నా పర్సనల్గా నేను ఓపెన్గా నా హృదయం వేదనగా ఉందన్న, నా బాధ నేను చెప్పుకోలేకపోతున్నాను, ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? అందుకే అంటున్నాను, దేవుడు నువ్వు కార్చే ప్రతి కన్నీటి పొట్టును దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టుతున్నాడు. చూడండి, మాటలు మాట్లాడుతూ ఉన్నావా, మాటలకు కూడా దేవునికి లెక్క చెప్పాలి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 36 గల మాటలు చదువుతున్నాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. చూడండి, మనుషులు పలికే వ్యర్థమైన మాటలు. కొంతమంది ఈ షర్ట్ ఎంత అంటే 500 పడింది అనుకోండి, 1000 రూపాయలు అంటారు. అంటే వ్యర్థమైన మాట. వాడు మాట్లాడే మాట అంత అబద్ధమే, మోసమే. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటలకు దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. ఎందుకు చెప్పవు? నోరుంది కదా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో, నీ భర్త మీద పడి దుర్మార్గంగా మాట్లాడు. నువ్వు ఉద్యోగస్తుడివని, నీ భార్య ఏదో చదువుకోలేదని, ఇదిగో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటికి దాటంటున్నావా? జాగ్రత్త. నువ్వు తిట్టే ప్రతి బూతు మాటకు, నువ్వు దూషించే ప్రతి మాటకు ఒకరోజు లెక్క అప్పచెప్పాల. ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగు. అందుకే గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయది నాన్న. అది మంచి క్రియనే కానీ చెడ్డ క్రియనే కానీ దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. తీర్పు సింహాసనం ముందు నువ్వు నిలబడతావు. అప్పుడు నువ్వు చెప్పాలా? ఏం చెప్తావు? ఎలా చెప్తావు? ఏ మొహం పెట్టుకొని చెప్తావు? దేవుడు లెక్క అడుగుతాడండి. ఈరోజు మనం మాట్లాడే మాటలన్నీ అయిపోతున్నాయి, ఎవరు వినట్లేదులే. మన సెల్ ఫోన్లో ఇదిగో రహస్యంగా పాపపు మాటలు, వ్యంగ్యపు మాటలు, ఇదిగో రకరకాల శరీర సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు ఎవరు వింటున్నారు? నీ మాటలు నేను వింటున్నా, నా మాటలు నువ్వు వింటున్నావు అంటున్నావు. కాదు. దేవుడు వింటున్నాడని జ్ఞాపకం చేసుకో. అందుకే వాక్యం అంటుంది, సొలొమోను భక్తుడు అంటాడు, ఇదిగో దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ మాటలు ఉప్పేసినట్టుగా ఉండాలంట. మరి నీ మాటలు ఎట్లున్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు హెచ్చు మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు లేనిపోని డంబపు మాటలు మాట్లాడుతున్నావు? నీది నోరు కానే కాదు.
కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలండి, నోరు తెరిస్తే అబద్ధాలు, వారి స్వార్థానికి అబద్ధాలు. ఇదిగో ఎన్ని అబద్ధాలు చేసి, ఎన్ని కుటుంబాలు కూల్చి, అబద్ధాలాడి మోసం చేసి సంపాదించిన డబ్బు ఏమైపోయింది? ఏం చేసావు? ఏం సాధించావు? నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి ఇదిగో ఆ భూములన్నీ అమ్ముతున్నావు, మోసం చేస్తున్నావు. ఒక ఆయన ఫోన్ చేశాడండి, అన్నా ఒక ఆయన చెప్పిన మాటలు విని నిజంగా మనకు మేలు చేస్తాడేమని, క్రైస్తవుడని నేను నమ్మితే అతడు ఎవరికో అమ్మిన భూమిని మరలా నాకు రిజిస్టర్ చేశాడన్నా. లక్ష లాస్ అయిపోయానన్నా. ఇదిగో పిల్లోని పెళ్ళి పెట్టుకున్నానని చెప్పి మాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడన్నా. నా పేరు మీద నమ్మించి నా తమ్ముడే అన్నా నా మాటల మీద నమ్మకం పెట్టుకొని ఇదిగో లోన్ అప్లై చేసుకొని డబ్బులు తీసుకున్నాడన్నా. లోన్ కట్టంటే కట్టుకోపో, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, ఎట్లా వస్తుంది అని ఈరోజు చిరాగ్గా మాట్లాడుతున్నాడన్న, కొట్టడానికి వస్తున్నాడన్న. ఎంతమంది అండి ఆమె విధవరాలని చూడకుండా, జాలి కనికరం లేకుండా ఆమె ఆస్తినంతా లాక్కున్నవే. నువ్వు ఎప్పుడన్నా పైకి వస్తావా? ఈరోజు నువ్వు రాజకీయ నాయకుడివి కదా, ఇష్టానుసారమైన మాటలు, అబద్ధం మాటలు, మోసం మాటలు, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీల మాటలు మాట్లాడతావు, ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీ మాటలు మాట్లాడతావు, ఇప్పుడు వీడు అవసరం పడితే వీడితో ఒక మాట మాట్లాడతావు, బయటికి పోతే మరొకరితో మరొక మాట, ఇలా ఎంతకాలమని మోసపు మాటలు మాట్లాడతావు. అందుకే వాక్యం అంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజు నువ్వు జవాబు చెప్పాలి. కక్కిస్తాడండి దేవుడు, పోనివ్వడండి. నీ అడుగులు లెక్క పెడుతున్నాడు, నీ ఆయుష్కాలం లెక్క పెడుతున్నాడు, ఇదిగో నీ కన్నీళ్ళను లెక్క పెడుతున్నాడు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు లెక్క పెడుతున్నాడు. జాగ్రత్త. దేవుని దృష్టిలో, దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నావని జాగ్రత్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు వింటున్నాడు నీ మాటలు వింటున్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఎవ్వరికి చెప్పాకంటున్నావు. అసలు దేవునికి తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నావో. ఓ మనుషుడా, ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు? నీ మాటలు చూడు, అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండాలి. కానీ ఎందుకు రెండు మాటలు, ఎందుకు వ్యంగ్యపు మాటలు, ఎందుకు సరసోక్తమైనటువంటి మాటలు? ఏం చేస్తావు ఈ మాటలతో? ఏం సాధిస్తావు ఈ మాటలతో? జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ఈరోజు దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు చేసే ప్రతి పాపానికి దేవునికి ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. అది జ్ఞాపకం చేసుకో. ప్రభు వాక్యం అంటుంది లూకా శుభవార్త 12వ అధ్యాయం 7 మాట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం అంటే మన తలలో ఉన్న వెంట్రుకలన్నిటికీ లెక్కకు దేవుని తెలుసంట. ఎంత గొప్ప విషయం అండి. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నా ఎవరైనా లెక్క అప్పచెప్పేవాళ్ళన్నారా? చెప్పగలుగుతారా? ఒకటి ఊడి పడంగానే మరలా దేవుడు మరొకటి మొలిపిస్తాడు. దేవునికి ఒక లెక్క ఉంది. మన తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ లెక్క. ఇదిగో నిన్ను కన్న తల్లి, నిన్ను కనిన తండ్రి లెక్క చెప్తాడా? నా కుమారుడికి తలలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి, లెక్క చెప్తాడా? ఏమైనా తెలుస్తుందా ఆయనకు? తెలియదు. పోనీ కన్న తల్లికి తెలుస్తుందా? తెలియదు. కానీ నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి ఒక తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆ తండ్రికి తెలుసు. నాయనా, నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆ వెంట్రుకలన్నీ లెక్క నాకు తెలుసు ముందే. నీ దినములు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు, నీ అడుగులు తెలుసు, నీ మాటలు తెలుసు, నీ తలంపులు తెలుసు, ఇదిగో నువ్వు కార్చే కన్నీళ్ళు తెలుసు. అన్నిటికీ ఒక లెక్క రాస్తున్నానన్నా నేను. నీ ఎముకలు ఎన్ని ఉన్నాయో నాకు ఒక లెక్క తెలుసు, నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్క తెలుసు, నువ్వు మాట్లాడే మాటలు అన్ని సమస్తము తెలుసు. కాబట్టి నీ తలలో ఉన్న వెంట్రుకల లెక్క తెలియదు అనుకో మాకు. నీ తలలో ఉన్న వెంట్రుకల లెక్క నాకు బాగా తెలుసు. నేను లెక్క పెడుతున్నాను, నాకు తెలుసు ఆ లెక్క ఎంతుందో. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో. నాకేం తెలియదులే, దేవునికి ఏం తెలుసు, నాకంటే గొప్ప తెలివిగా అని అనుకుంటానేమో. పొరపాటే. నువ్వు చేసే ప్రతి పాపపు పనిని దేవుడు లెక్క పెడుతున్నాడు. జాగ్రత్త. నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెడతాడంట. కనీసం అప్పుడప్పుడు మనము గుండు చేపిస్తామండి. గుండు చేపించినప్పుడు ఒకసారి ఆలోచన చేసావా? చిన్నపిల్లలు గుండు చేపిస్తా, అప్పుడు లెక్క పెట్టలేవు. అబ్రహమా, ఆకాశంలో నక్షత్రాలు చూడు, వాటిని లెక్క పెట్టు, వాటికి లెక్క కంటే మించి నేను ఆశీర్వదిస్తా అని చెప్పాడు దేవుడు. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఆ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో దేవునికి ఒక లెక్క ఉందండి. నల్ల వెంట్రుకలు ఎన్ని, తెల్ల వెంట్రుకలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ తలలో ఉన్నటువంటి తెల్ల వెంట్రుకలు నల్లగా చేయలేవు, నల్లగా ఉన్నదని తెల్లగా చేయలేవు. నీకెందుకు తల్లి ఇంత? ఎందుకయ్యా నీకు ఇంత ఆత్రము?
ఎందుకయ్యా ఇంత టెన్షన్ నీకు? దేవునికి లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టు, అపరాధాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టి జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి ఇదిగో దేవునికి లోబడి బ్రతుకు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అమాంతము తన చేతులతో ఎత్తి పట్టుకుంటాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12 మాటను చదువుతున్నాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడినది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలెను. చూడండి, మనలో ఉన్న ప్రతివాడు మనం చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క అప్పచెప్పాలంట. మనం చేసిన పని చిన్నతనం మొదలుకొని పెద్ద వరకు, మధ్య వయసు వరకు, వృద్ధాప్యం ముందు, వివాహం తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇదిగో వృద్ధాప్యంలో విధవరాలైన తర్వాత, ఇదిగో భార్యను పోగొట్టుకున్న ఒంటరివాడిగా ఉన్న తర్వాత, ఎప్పుడు ఎక్కడ ఎన్ని దినాలైనా సరే నువ్వు చేసే ప్రతి పాపపు పనికి అన్నిటికీ లెక్క చెప్పాలంట. నేనెందుకు చెప్తా అంటావేమో, దేవుడు స్క్రీన్ వేస్తాడు, అక్కడ స్క్రీన్ వేసి చూపిస్తాడు మనం చేసిన ప్రతి పాపం. ఇదిగో మొదటి సంవత్సరంలో, 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో, 10వ సంవత్సరంలో, 20వ సంవత్సరంలో, 30వ సంవత్సరం, 40వ సంవత్సరంలో, ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషానికి నువ్వు ఎక్కడ ఉన్నావో సీసీ కెమెరాలు కూడా క్యాప్చర్ చేయలేవేమో, కానీ దేవుడి కనుదృష్టి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. దేవునికి ఒక లెక్క ఉంది, ఆ లెక్కలో నుండి నువ్వు తప్పించుకోలేవని జ్ఞాపకం చేసుకో. మొదటిగా అంటున్నాడు, దేవుడిని ఆయుష్కాలాన్ని లెక్క పెడుతున్నాడు. రెండవది, దేవుడిని అడుగు జాడలు లెక్క పెడుతున్నాడు. మూడవది, నీ కన్నీళ్లను దేవుడు లెక్క పెడుతున్నాడు. నాలుగవది, ఇదిగో నీ మాటలను లెక్క పెడుతున్నాడు. ఐదవది, నీ తల వెంట్రుక లెక్క పెడుతున్నాడు. ఆరవది, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు లెక్క పెడుతున్నాడు. ప్రతి పనిని దేవుడు లెక్క పెడుతున్నాడు. అంటే భూమి మీద నువ్వు ఏ రోజు నుంచి వచ్చావు, ఏ నిమిషం నుంచి వచ్చావో, చనిపోయేంత వరకు, మరణమయ్యేంత వరకు ప్రతి దానికి ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం చెప్పావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎన్నిసార్లు ఏడ్చావు, ఎంతమందికి దానం చేసావు, ఎంతమందికి బట్టలు ఇచ్చావు, ఎంతమందికి నీళ్ళు ఇచ్చావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందిని ప్రార్థన చేసావు, ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన, అన్నిటికీ ఒక లెక్క దేవునికి చెప్పాల్సిన రోజుంది. ఆ రోజు నువ్వు ఎంత మాత్రం తప్పించుకోలేవు. ఆ రోజు జీవము కలిగిన దేవుని చేతిలో నువ్వు తప్పించుకోలేవు. లెక్క ఉందండి. ఫరో 600 శ్రేష్టమైన రథాలతో వచ్చాడంట. 600 లెక్కను దేవుడు సరిచేశాడు. ఎర్ర సముద్రంలోనే సమాధి చేశాడండి. సమాధి చేశాడు. ఈరోజు నీకు దేవునికి మధ్య పాపం అడ్డొస్తుందంట. అదిగో నీ పాపములు దేవుడు లెక్క పెడుతున్నాడు. రహస్యమందు చేస్తున్న నీ ప్రతి పాపము ఇదిగో బయలుపరచబడకపోదు. దేవుని దగ్గర మరుగైనది ఏదీ లేదు. ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ ఉంటాడు, నువ్వు పాతాళంలో దాక్కున్న దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని కనుదృష్టి నుంచి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా తప్పించుకోలేవండి. జాగ్రత్త నాన్న. దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలని భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతుకు. దేవుని సన్నిధానంలో ఇష్టపూర్వకంగా బ్రతుకు. ఎంతకాలం నీ పాప స్థితిని బ్రతుకుతావు? ఎంతకాలం నీ పాపస్థితిని బ్రతుకుతావు? నీ పిల్లలకు చెప్పు, 2 2s 4 అని కాదు, ఇదిగో 3 3s 6 అని 9 అని కాదు. మళ్ళీ చెప్తున్నా, 2 2 4 అని కాదు, 3 3 9 అని కాదు. దేవుడు లెక్క అప్పచెప్తున్నాడు. దేవుడు లెక్క రాస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు అడిగే ప్రతి లెక్కకు ఒకరోజు నువ్వు అప్పచెప్పాలి. నీ పిల్లలకు ఎక్కాలు రాపేయడం కాదు, లెక్కలు చెప్పడం కాదు. ఈ లెక్కలు అన్నీ కూడా దేవుడు సరి చేస్తాడు నాన్న. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి బాల్యదినమందే నేర్పించేవాడు. పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోయాడు. ఎందుకంటే దేవుడు ఒకరోజు నన్ను లెక్క అడుగుతాడు. ఆ రోజు నేనేం చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో అని అన్నిటినీ నువ్వు జాగ్రత్త జ్ఞాపకం చేసుకో. ప్రియమైన బిడ్డ, ఈ పరిచర్య వీక్షిస్తున్న నీవు ఎంతగా పరిచర్యకు సహకరిస్తున్నావో, ఏ రీతిగా ప్రార్థన తెలుపుతున్నావో, ఏ రీతిగా విశ్వాసంగా మాకు సహకారంగా ఉంటున్నావో దేవుని కూడా ఒక లెక్క అప్పచెప్పాలి. ఈరోజు నువ్వు ఇచ్చే ప్రతి కానుక, నువ్వు చేసే ప్రతి సహాయం అన్నీ కూడా దేవుడు రాస్తున్నాడు. జీవాగ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఇచ్చే ప్రతి కానుక, నువ్వు చేసే ప్రతి సహాయం, ఈ టీవీ పరిచర్యకు, నూతన మందిర నిర్మాణం కొరకు ఎవరు ఎంతమంది సహకరిస్తారో అన్నిటినీ దేవుడు లెక్క అప్పచెప్తామండి ఆ రోజు. మరి ముఖ్యంగా దైవజనులేమో ఎంతమంది ఏ కానుక ఇచ్చారు, ఎంతమంది ఏ రీతిగా సహకరించారో ప్రతి దాని యొక్క కానుకకు ఒకరోజు మేము లెక్క అప్పచెప్పాలండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇదిగో ఈ విత్తిన ప్రతి రూపాయికి నేను దేవుని దగ్గర లెక్క అప్పచెప్పడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నానండి. నేను సేవలో వచ్చిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతి రూపాయిని లెక్క రాస్తానండి. ఎంతో జాగ్రత్త రాస్తాను. తెలుసా, వాళ్ళు చేసిన ప్రతి సహాయాన్ని మనం మర్చిపోకూడదు.
వారి కష్టార్జితం, వారి చెమట దారబోసి కష్టపడి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని మందిరంలో నాటాలి, అది దేవుని పాదాల దగ్గరికి చేరాలి. ప్రతి రూపాయి కూడా దేవుని పరిచయం యథార్థంగా వాడాలనేటువంటి ధైర్యం మాకు ఉంది. మేము దేవునికి లెక్క అప్పచెప్పవారమై ఉన్నాం. ప్రదోన్ బిడ్డలారా, ఈరోజు నీ లెక్క ఏంటి? ఇదిగో డబ్బులు సంపాదించుకొని ప్రయాసపడుతున్నాం. అందుకే ప్రభువు అంటున్నారు, భూలోకములో నువ్వు సంపాదించే ప్రతి ధనము చిమ్మట తుప్పు పడతాయి, నువ్వు పరలోకములో ధనము సంపాదించుకో, పరలోకములో ధనము సంపాదించుకో. అక్కడ చిమ్మట కానీ తుప్పు కానీ మరి ఏది కూడా పట్టదు. ఆ ధనమును సంపాదించుకో. అది దొంగలు రారు, దొంగలిల్లరు, ఎవరు తీసుకుపోరు. అది స్థిరస్థానముగా చివరి వరకు అలాగే ఉంటుంది. ఆ డబ్బును సంపాదించుకో. అందుకే నువ్వు చేసిన ప్రతి క్రియలు బట్టి ఇదిగో దేవుడు నీ కొరకు జీతమును సిద్ధపరిచాడు. ఆ జీతము వెల నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యూదా ఇస్కారియోతు 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాడు. పోనీ ఆ డబ్బు ఏమైనా తీసుకున్నాడా? అదేమైనా తీసుకున్నాడా? ఆయన అడుగులు పాపం వైపు వేశారు. ఇదిగో ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, పేగులు బద్దకై చచ్చిపోయాడు. ఈరోజు నీవు నేను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? మనం చేసే ప్రతి పని దేవునికి మరుగై ఉన్నదని జ్ఞాపకం చేసుకో. దేవునికి అన్నీ తెలుసు, దేవుని కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని లెక్క వేరు, మానవుని లెక్క వేరు. కనుక జాగ్రత్త కలిగి నీ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా బ్రతుకు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కనికరం కలిగిన దేవా, ఇంతవరకు లోక సంబంధమైనటువంటి డబ్బుల కొరకు ప్రయాసపడ్డానేమో, లోక సంబంధమైనటువంటి డబ్బు కొరకు, ధనము కొరకు నేను ప్రయాసపడ్డానేమో నాయన. నా జీవితం అయ్యా తల్లి గర్భంలో పిన్నముగా పడకదనకే జీవాగ్రంథంలో రాసావు నాయన. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు చనిపోయేంత వరకు నా దినములన్నీ నీ జీవాగ్రంథం రాసావు. నా బ్రతికేంట రాసావు, నేను చేసిన ప్రతి పాపాన్ని రాసావు. నా అడుగులు, నా మాటలు, నా చేతలు, అన్ని సమస్తం, నా తల వెంట్రుకలు అన్నీ కూడా నీ గ్రంథంలో రాసావు నాయన. ఇప్పుడైనా నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది నాయన. ఇప్పుడైనా నీ కొరకు బ్రతకగలిగిన గొప్ప భాగ్యం మాకు దయచేయమని ఎంతమంది వేడుకుంటున్నారో వారందరి జీవితాల కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్యలతో, ఇరుకులు, ఇబ్బందులతో ఎంతమంది అయితే తండ్రి ప్రయాసపడి ముందుకు వస్తున్నారో వారందరిని దీవించి, వారు ఆశీర్వదించండి. పరిచయలు సహకరిస్తున్న వారిని దీవించండి. రోగంతో, రుగ్మతతో ఉన్న వారిని, గర్భఫల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదిస్తామని, నీ కృపతో నింపి భద్రపరిచి నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలు ఎత్తి పెట్టుకుంటామని వేడుకుంటూ మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ సంపూర్ణమైన విడుదల క్రీస్తు నామమును బట్టి ప్రతిష్ఠ చేస్తుండగా వారి కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ టోనీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.